ఫైర్ బ్రాండ్లు అందరూ కూడా ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. సైలెంట్ మోడ్‌కెళ్ళిపోయారు. కారణాలు అందరికీ తెలిసినవే. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు లెక్క ఒక రకంగా ఉంటుంది. అధికారం పోయిన తర్వాత లెక్క మరొక రకంగా ఉంటుంది. చాలామందికి ఇది వర్తిస్తుంటది. కానీ వైఎస్ఆర్‌సీపీ అంటే ఎక్కువగా వినిపించే వాయిసు ఆర్‌కే రోజా గారు. ఎందుకంటే ఆవిడ మామూలు ఫైర్ బ్రాండ్ కాదు కదా! ఇంక మాటల మాంత్రికురాలు. ఎవరినైనా ఏదైనా సరే తనదైన సెటైరికల్‌గా డైరెక్ట్‌గానే అటాక్ చేసేంత ఐరన్ లేడీ. సో, ఇప్పుడు ఆవిడ కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉంటున్నారు. ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ వైలెంట్‌గా మారుతున్నారు. దీనికి కారణం ఏంటి? మరి రోజా గారు అవినీతి చేశారా? చెయ్యలేదా? చేస్తే మరి ఎందుకు ఆవిడని అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే ఉంటున్నాయి గానీ సమాధానాలైతే దొరకట్లేదు. జనసేన వాళ్ళు అనడం ఏంటంటే ఇదిగో రోజాని అరెస్ట్ చేస్తాం, అదిగో రోజాని అరెస్ట్ చేస్తాం అని చెప్పి రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఎక్కడ అవేమీ కనిపించట్లేదు. దీనికి కారణాలేంటి అని ఓసారి వెనక్కెళ్ళి ఏం జరుగుతుందో అని చెప్పి ఫోకస్ పెడితే సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. అవేంటయ్యా అంటే రోజా గారి వెనుక ఒక అదృశ్య శక్తి ఉందట. వస్తున్న వార్తల నేపథ్యంలో మాత్రమే ఇది మనం మాట్లాడుతున్నాం. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను కాపాడుతుంది ఎవరు? ఇది ప్రశ్న. రోజా కేసులను ఆపుతున్న ఆ శక్తి ఎవరు? రోజాను ఏ అధికారి కాపాడుతున్నారు? రాజకీయ నాయకులు కాదట. రోజా గారిని కొంతమంది అధికారులు కాపాడుతున్నారు. ఈవిడ మీద గతంలో ఏమైనా తప్పులు చేసినవి ఉంటే వాటిలన్నింటినీ కూడా మాఫీ చేయడం ఒక వంతు. ఇప్పుడు ఏవైనా ఆవిడ మీద అటాక్ చేయడానికి గాని ట్రై చేస్తే ఇమ్మీడియేట్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి ఏ రకంగా అడుగులు వేయాలని కూడా వాళ్ళే చెబుతున్నారని జరుగుతున్న ప్రచారం. ఇది కూటమిలో జరుగుతున్న ప్రచారం. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న ప్రచారం. అందుకనే ఆవిడ సేఫ్‌గా ఉన్నదని. కేసుల నుంచి తప్పించుకునేందుకు తప్పుడు రిపోర్ట్‌లు కూడా ఇస్తున్నారట. ఆవిడ తప్పించుకోవడానికి ఆవిడదేమీ లేదండి. ఆవిడేమి ఆడదాం ఆంధ్రాలో ఆడేరు తప్పించి అందులో ఏమి ఆవిడేం దోచిలేదు అని చెప్పి రిపోర్ట్‌లను కూడా తారుమారు చేసేస్తున్నారని జరుగుతున్న ప్రచారం. ఇక కేసులు నీరుగార్చేందుకు రిపోర్ట్స్ ఏమైనా తారుమారు చేస్తున్నారనే అనుమానాలు కూడా కూటమి ప్రభుత్వానికి వచ్చిందట. ఇప్పటికే కొందరు ఐఏఎస్‌లు వైసీపీకి భజన చేస్తున్నారని బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రభుత్వాలు మారినా సరే వాళ్ళు తీరు మారట్లేదు. ఇంకా వైసీపీ బాటే పడుతున్నారు. అందులో భాగంగానే కొంతమంది రోజా గారికి కూడా హెల్ప్ చేస్తున్నారు. అందుకనే ఆవిడ ఇప్పటి వరకు కూడా పట్టాలెక్కలేదు. ఆవిడ చేసిన తప్పులేవి అని. ఇక వల్లభనేని వంశీ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రోజాను అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం. ఎవరి నోటన్నా సరే ఫస్ట్ ఎత్తేసేది రోజా గారినే. ఫస్ట్ రోజా గారే అరెస్ట్ అయిపోతారు. కొడాల నాని గారు అరెస్ట్ అయిపోతారు. వంశీ గారు అరెస్ట్ అయిపోతారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అయిపోతారు. ఇలాంటి పేర్లు వినిపించి చాలావి. జోగి రమేషు, పేరిని నాని, కానీ ఎక్కడా లేదు. ఒక వంశీయే. వంశీది కూడా వేరే అంశం అది. అది కిడ్నాపు, ఎస్సీ, ఎస్టీ చట్టాలు అందులో ఆయన అరెస్ట్ అయ్యాడు. సో మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్‌గానే తిరుగుతున్నారు అంటే వీళ్ళు తప్పులు చేయలేదా? చేసినా వీళ్ళ దృష్టికి రాలేదా? ఆల్రెడీ గతంలో చేసిన తప్పులేమన్నా ఉంటే అవన్నీ కూడా చెరిపేశారా? సిరామరకలన్నిటిని కూడా వాళ్ళని చెరిపేశారా? ఇవి చాలా మందిలో ఉన్న ప్రశ్నలు. ఇక సీన్ కట్ చేస్తే కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయిన రోజా గారు, ఇటీవల మళ్ళీ యాక్టివ్‌గా మారిన ఆర్‌కే రోజా గారు, కేసులు వెంటాడుతున్నా ఎందుకు భయపడటం లేదు? చాలా మందిలో వస్తున్న ప్రశ్నలు ఇవి. ఇప్పుడు కేసులు ఉన్నాయన్నారు, ఆడదాం ఆంధ్ర అన్నారు, 100 కోట్లని ఒకరు అంటారు, 110 కోట్లని ఒకరు అంటారు, 120 కోట్లని అంటారు. టీటీడీలోని ఆ టికెట్లన్నీ కూడా ఏదో అమ్మేసుకున్నారంటారు, ఏదేదో చేసేసారంటారు, ఏవేవో అయిపోయిందంటారు. అది కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆవిడ ఎందుకు భయపడట్లేదు? దీనికి కారణాలేంటి? తప్పులు, ఒప్పులు ఇవన్నీ కూడా తర్వాత అంశం. అసలు జరిగిందా లేదా అన్నది కదా కావాలి. కేసులు వెంటాడుతున్న రోజా ఎందుకు భయపడలేదు? రోజా గారిని రక్షించేది ఎవరు? ఆమె వెనకున్నది ఎవరు? వెనకుండి ఆడిస్తున్న ఆ కథానాయకులు ఎవరు? అజ్ఞాతివాసి ఎవరు? అజ్ఞాతి వ్యక్తి ఎవరు? ఇది ఈ లోపలికి వెళ్తున్నారు ఇప్పుడు. దీని చరిత్రని కూడా తీసుకొస్తున్నారు. ఇక అరెస్ట్ విషయంలో సీఎంఓలో కొందరు అధికారులు రోజాకి లీకులు ఇస్తున్నారని చెప్పి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇదండి రోజాను రక్షించేది ఎవరు, ఆమె వెనక ఎవరున్నారంటే అరెస్ట్ విషయంలో సీఎంఓలో కొందరు అధికారులు లీకులు ఇస్తున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్పై తీవ్ర విమర్శలు చేసిన రోజా గారు అధికారం అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడతారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఆర్కే రోజాపై అనేక కేసులు కూడా ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగానే. ఇక ఆడదాం ఆంధ్రాలో కోట్లు స్వాధా చేశారనే ఆరోపణలు, మున్సిపల్ కార్పొరేటర్ దగ్గర లంచం తీసుకున్నారనే విమర్శలు, సూర్యలంక బీచ్లో దళిత ఉద్యోగితో చెప్పులు మోయించారనే ఆరోపణలు, దళిత సంఘాల ఆగ్రహం, కర్నూలు 3 టౌన్లో కేసు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని చెప్పాను? ఇదేంటి కొన్ని మాత్రమే, మచ్చు తుణుకు మాత్రమే. ఇలాంటివి చాలా కేసులు ఉన్నాయి. దళిత మోహన్లతో జోల్లో ఏవో మోయించారని, దళిత ఉద్యోగితో, మున్సిపల్ కార్పొరేటర్ దగ్గర లంచాలు తీసుకున్నారని, ఆడదాం ఆంధ్రాలో కోట్లు స్వాహా చేశారని, ఇవన్నీ కూడా కేసులు ఆవిడ మీద ఉన్నాయి. కానీ ఏమీ కూడా కదలలేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విచారణ ఎందుకు సాగటం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయండి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది, ఎందుకు విచారణ సాగట్లేదు? ఎందుకు దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయలేదు? పోనీ అది మాఫీ అయిపోయినాయా? క్లోజ్ చేసారా? ఏమీ లేదా? ఇది కదా ప్రశ్నలు. ఇక రోజాను అరెస్టు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల ఓ మంత్రిని రోజా కలిశారనే ప్రచారం కూడా సాగింది. కూటమిలో ఉన్న మంత్రిని రోజా గారు వెళ్ళి పర్సనల్గా కలడం కూడా జరిగింది. కొన్ని అంశాలు ఆయనతో ప్రస్తావించినట్టుగా తెలిసింది. ఆయన కూడా మేమున్నాం, నీకేం పర్వాలేదు రోజా అని చెప్పి హామీ ఇచ్చారట. గతంలో అందులో నుంచి వచ్చిన ఆవిడే కదా ఈవిడ, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆవిడే. వాళ్ళతో పరిచయాలు ఖచ్చితంగా ఉంటాయి. సర్లేండి, ఏమైనా కష్టాలు ఉన్నప్పుడు ఎవరో ఒకరితో పంచుకోవాలి కాబట్టి ఆ మంత్రి గారితో ఆవిడ సన్నిహితంగా ఉంటారు కాబట్టి, ఆ స్నేహబంధం ఉంది కాబట్టి వెళ్ళారు, కలిశారు, మాట్లాడారు. ఆయన కూడా ఆశీస్సులు తీసుకున్నారట, హామీలు ఇచ్చారట. జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఇక ఇటీవల ఓ మంత్రిని కలిసిన రోజా, అప్పటి నుంచే రోజా రెచ్చిపోతున్నారనే టాక్. ఎప్పుడైతే మంత్రి గారి దగ్గర నుంచి హామీ వచ్చింది, ఎవరైతే సీఎంఓ ఆఫీస్ ఉన్నదో ముఖ్య అధికారులు కొంతమంది వాళ్ళు లీకులు ఇస్తున్నారు, గతంలో ఉన్నవి ఏమైనా ఉంటే అవన్నీ మేము క్లియర్ చేస్తాం, మీరు డోంట్ వరీ, మీరు హ్యాపీగా ఉండండి, మీరు మళ్ళీ గతంలో రెచ్చిపోండి, మీకు నచ్చినట్టుగా ఏమైనా పడితే వాళ్ళని తిట్టండి, మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పి అభయహస్తం ఇచ్చేశారట. మంత్రి గారు కూడా చెప్పారట, ఏం లేదులే అబ్బా, అదంతా చూసుకుందాంలే, ఇది మనం ఒకటి రాజకీయ నాయకులం కదా, ఏదో జరుగుతుంటాయి, నాకు నువ్వు సాయం చేయవా, నీకు నేను సాయం చేయనా, నాకు అవకాశం ఉన్నప్పుడు నేను చేస్తాను, నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు చెయ్యి అని చెప్పి మాటామంతి కలిసిందట. ఆయన హామీ ఇచ్చారట. ఇంకా రోజా గారు మళ్ళీ ఆట మొదలుపెట్టారు. ఈసారి వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళు ఇప్పటికే అంటున్నారు కదా 2.2 అని, అదే రకంలో ఉంటుంది. ఇక అసలు ఏపీ సీఎంఓలో ఏం జరుగుతుంది? దీని మీద పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉన్నారు, లోకేష్ గారు సీరియస్గా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఐఏఎస్ ఐపీఎస్లందరి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని కాస్త సాఫ్ట్ కార్నర్లోనే చూస్తుంటాడు ఆయన. మిగతా వాళ్ళు ఎలా చూస్తారన్నది పక్కన పెడితే ఈయన కొద్దిగా హై ప్రయారిటీ ఇస్తుంటారు. అది తెలుసు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటి మీద ఏదో అనేసి తిట్టి కొట్టో లేకపోతే ఇంకో రకంగానో పక్కకు పెట్టు ఇలాంటివి అందరినీ చేయడు ఆయన. అందరూ పోతే మేమేం పాలన చేయాలి, ఎక్కడి నుంచి పోవాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు పోతాయని నేను 10 సార్లు అన్నారు ఆయన. పదే మాట్లాడుతుంటారు కదా. మరి ఆ నేపథ్యంలో ఏ రకంగా అంటారు వాళ్ళని? అనలేని పరిస్థితి. అందుకని అసలు సీఎంఓలో ఏం జరుగుతున్నదని చెప్పి దాని మీద ఫోకస్ పెట్టారు. అయితే సీఎం చెప్పింది సరిగ్గా గ్రౌండ్ లెవెల్కి వెళ్తుందా లేదా? చాలామంది వెళ్ళటం లేదు అని, గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్నవి సీఎం దగ్గరికి చేరుతున్నాయా, అది కూడా చేరటం లేదని, అంటే మధ్యలో కథ వేరేలా ఉందని టాక్. ఇదండి కీలకమైన పాయింట్. సీఎంఓ నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలు గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నాయా, పార్టీ శ్రేణులకు వెళ్తున్నాయా? వెళ్ళటం లేదట. బయట నుంచి వచ్చేవి ఆయన దగ్గర వెళ్తున్నదా? వెళ్ళటం లేదట. ఎన్నని చూసుకుంటారు ఇన్ని కోట్ల మందిలోని? సో సీఎంఓ చాలా కీలకమైన కీ రోల్ పోషిస్తుంటుంది ఇందులోని. సో అందులో ఏదో మతలబు జరుగుతుంది, కొంతమంది దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే రోజా గారిది కూడా ఇదే పడి. ఇప్పుడు రిపోర్ట్ తయారు చేయమంటారు, ఆ రిపోర్ట్ తయారు చేసినప్పుడు ఏమీ లేదండి ఇందులో అంటే ఏం చేస్తారు? ఇంకా వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా, ఎంత కక్ష ఉన్నా, లేకపోతే వేరేగా తెలిసినా ఎవిడెన్స్ లేకపోతే ఏం చేస్తుంది? కోర్టు కూడా ఏమీ చేయదు. అది కదా అడ్వాంటేజ్. అంటే మధ్యలో కథ వేరేలా ఉందని వస్తున్న టాకు. మ్యాటర్ లీక్ అవుతున్నాయనే ప్రచారం అయితే ముమ్మరంగా సీఎంఓలే సాగుతుంది. అది అందరికీ తెలుసు, పెద్ద తలకాయలకి అందరికీ, మంత్రులందరికీ కూడా తెలుసు. ఏదైనా అది లీక్ అయిపోతున్నది, వైఎస్ఆర్సీపీ ఇంట్లోకి వెళ్తున్నది, ఆ న్యూస్ డైరెక్ట్గా వెళ్తున్నది అది ఏదో రూపంలోని. ఇక ఏపీ సీఎంఓలో ప్రక్షాళనకు రంగం సిద్ధం చేస్తున్నారంటూ మరొక ప్రచారం. సీఎంలో కీలక అధికారులపై వేటు వేయనున్నారట. సీఎంఓలో ఉన్న కీలక అధికారులపై వేటు వేసే అవకాశం, కొందరు అధికారులను తప్పిస్తారంటూ జరుగుతున్న ప్రచారం. త్వరలోనే ఇద్దరిని
సీఎంఓ నుంచి బదిలీ చేస్తారంటూ ఊహాగానాలు కూడా. ఎప్పుడైతే ఇవన్నీ తెలుస్తున్నాయో, వీళ్ళు ఇన్ఫర్మేషన్‌లు ఇచ్చేస్తున్నారు, వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, ఇది ప్రాబ్లమ్, ఇది డేంజర్‌గా ఉంది, ఈ వ్యవస్థ గాని కొద్దిగా అటు ఇటు అయిందంటే మొత్తం గందరగోళం అయిపోయే పరిస్థితి ఉంటది. కూటమికి కష్టకాలాలు ఎక్కువైపోతాయి. సో, అందుకనే ఇద్దరు సీఎంఓలో ఉన్న అధికారులని వేటు వేయడానికి, వేరే ప్రాంతానికి బదిలీ చేయడానికి చూస్తున్నారని చెప్పి వస్తున్న ప్రచారం. ఇటీవల కొందరు అధికారులపై ఫిర్యాదులు కూడా డైరెక్ట్‌గానే వెళ్ళినాయి. క్షేత్రస్థాయిలో వస్తున్న రిపోర్ట్స్‌ను సీఎంఓకు ఇవ్వడం లేదని ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. ఎవరి మీదన్నా, ఏ నాయకుల మీదన్నా ఎవరన్నా వచ్చి, ఇదిగో పలానా వోళ్ళు ఈ తప్పు చేశారని మాకు న్యాయం చేయండి, ఇదిగో మాకు కబ్జా చేశారు, మా డబ్బులు తీసుకున్నారు, లేకపోతే ఇంకోటి చేశారు, ఇంకోటి చేశారని ఎవరొచ్చినా సరే అవి డైరెక్ట్‌గా వెళ్ళటం లేదు. వైఎస్ఆర్‌సీపీ చేసిన వాళ్ళు ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు ఉంటే, వాళ్ళు బాధితులు ఎవరైనా ఉంటే సీఎంఓకి వెళ్ళినా సరే అది పై వరకు కూడా ఫైల్ వెళ్ళటం లేదు. ఇక్కడే తొక్కు పెట్టేస్తున్నారని. దీని మీద చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. అందుకే సీఎంఓ నుంచే కీలక విషయాలు లీక్ చేస్తున్నారన్న ప్రచారం సాగుతుంది. వైసీపీ నేతలతో కొందరు టచ్‌లో ఉన్నారంటూ సీఎంకు పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందిందట. సీఎంఓ ఆఫీసులో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలతో చాలామంది టచ్‌లో ఉన్నారండి, మీరు జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఇబ్బందులు తప్పవు అని చెప్పి డైరెక్ట్‌గా రిపోర్ట్ ఇచ్చారట. ఇక అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవడంపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, మీకు అవకాశం ఇచ్చాను, మంచిగా ఉపయోగించుకోండి, లేదు అంటే వేటు తప్పదు అని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే రోజా వీళ్ళు విషయాలు ఎత్తారనుకోండి ఇంకా ఆయనకి చిర్రెత్తిపోద్ది. ఆయన అయితే మరీ సీరియస్గా ఉన్నాడట. సీఎంఓలను ఇలా జరిగితే ఎలాగని. ఇక వైసీపీ నేతలకు సహకరిస్తున్న వారిపై వేటు వేసేందుకు సర్వం సిద్ధం చేశారు. దానికి సంబంధించిన రిపోర్ట్లు కూడా తీసుకున్నారు. సీఎంఓ తీసుకునే నిర్ణయాలు వైసీపీ నేతలకి ఎలా వెళ్తున్నాయి, సీఎం తీసుకున్న నిర్ణయాలు సీఎంఓ ఆఫీస్ నుంచి వైసీపీ నేతలకి నేరుగా ఏ రకంగా వెళ్తున్నాయి, గతంలో తప్పులు చేశారు, గతంలో చాలా అన్యాయాలు చేశారు, గతంలో చాలా అక్రమాలు చేశారు, చాలా భూ కబ్జాలు చేశారు అనే ఆరోపణలు వచ్చిన వాళ్ళందరూ ఆ ఫైల్స్ అన్నీ ఏవైనాయి, ఫైల్స్ అన్నీ మాయం చేశారా, అందుకనే రోజా గారు ఈ కేసులకు భయపడలేదా, మళ్ళీ ఆవిడ రీబౌన్స్ అయ్యారా, మళ్ళీ అటాక్ మోడ్లోకి వెళ్ళిపోయారా, మళ్ళీ రెచ్చిపోతున్నారా, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు. సో సీఎంఓలో అజ్ఞాత వ్యక్తి రోజా గారి వెనుక ఉన్నారు, ఐఏఎస్ స్థాయి అధికారులు ఉన్నారట, వాళ్ళు లీక్ చేశారట. కూటమికి సంబంధించిన ఒక మంత్రి గారు ఆవిడకి అభయహస్తం ఇచ్చారట. మీకేమీ ప్రాబ్లం లేదు, మిమ్మల్ని ఎవరిని టచ్ చేయరు, మేము ఎవరిని టచ్ చేసినా సరే మేము చూసుకుంటాం, ఆ ప్రాబ్లం ఏమీ లేదు, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పారట. అందుకనే సైలెంట్గా ఉన్న రోజా గారు మళ్ళీ వైలెంట్ అయిపోయారు. ఇంకా ఆవిడ ఆట మొదలు పెడతారు. మరి ఇలా జరిగితే ఆవిడ బాధితులు, వైఎస్ఆర్సీపీ బాధితులు వాళ్ళు ఏమైపోవాలి, కూటమిని నమ్ముకున్న వాళ్ళు? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అందుకనే పవన్ కళ్యాణ్ దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. మరి దీన్ని నిగ్గుగాని తేల్చకపోతే దీని పర్యవసానాలు ఎటు వెళ్తాయన్న ఆందోళన కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.